6 గ్యారెంటీలు ఏది అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని రంగాలలో మోసం చేస్తూ వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉండడం వల్ల ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలలో ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని వచ్చే రాబోయే స్థానిక ఎన్నికలలో అడుగడుగున కాంగ్రెస్ నాయకులను నిలదీయాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈ సమావేశానికి మాజీ సొసైటీ చైర్మన్ మనోజ్ గౌడ్ గారు మాట్లాడారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మన కొరతగిరి మండల హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరరావు గారు, అదేవిధంగా ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి గారు, ఏఎంసీ డైరెక్టర్ యుగేంద్రరావు గారు, యాకాంతం గౌడ్ గారు, మాజీ ఎంపీసీ మాడుగుల రాజు గారు, మా ప్రజెంట్ ఉత్తరసమరం సర్పంచ్ వేల్పుల శ్రీనివాస్ గారు, మాజీ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు చీమల భిక్షపతి గారు, అదేవిధంగా మా గ్రామ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈరోజు మండల ప్రజల దృష్టి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రజల దృష్టి కావచ్చు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఇంకా గ్రౌండ్కు తీసుకుపోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2023 డిసెంబర్ 9వ తారీఖు ముందు మొత్తం కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పెద్దనెత్తిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఒక ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నెరవేర్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా అనుమానాలు కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్లో వారు ఎక్కడ కూడా ఈ హామీల మీద వారు పొందపరచలేదు. అదేవిధంగా గతంలో మేము చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసిన అప్పులు 3,78,000 కోట్ల రూపాయలు. దానిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ దాదాపు అప్పే సుమారుగా 70,000 కోట్ల అప్పు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 నెలల్లో సుమారుగా 3,50,000 రూపాయల అప్పు తెచ్చడం జరిగింది. ఒక్క రూపాయి కూడా ఏ సంక్షేమ పథకాన్ని కూడా వారు పెట్టలేదు. వారు ఆ 3,50,000 కోట్లు ఏం చేసిన అనేది ఇప్పటి వరకు కూడా అర్థమవట్లేదు. ఏ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మహాలక్ష్మి అట్లే ఉన్నది, కళ్యాణ లక్ష్మి కులంబంగా అట్లే ఉన్నది, రైతు రుణ మాఫీ పూర్తిగా కాలేదు. వారు ఇచ్చిన హామీలను వారు మోసం చేసే విధానాన్ని మన ప్రాంత ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరూరు రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు సుమారుగా జనరల్ ఫండ్, స్పెషల్ జనరల్ ఫండ్ సుమారుగా 50,000 కోట్ల 50 కోట్ల రూపాయలు ఇక్కడ మనం మంజూరు చేయడం జరిగింది. ఈ ఒక్క పనిని కూడా ఈ రోజు వరకు కూడా మొదలు పెట్టలేదు. కాంట్రాక్టర్ల దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు అందరూ కూడా వెనుకపోవడం జరుగుతుంది. ఆ పనులు కూడా ఇమ్మీడియట్లీ మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మేము చేసిన అప్పుతో కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కాలేజీలో ప్రాజెక్టు పెట్టినాం, ఎన్నో సంక్షేమ కలెక్టర్ ఆఫీసులు పెట్టినాం, మెడికల్ కాలేజీలు పెట్టినాం, ఎన్నో మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాం. ఈ రోజు వాళ్ళు ఒక్క పని కూడా ఒక పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి దీని మీద రాబోయే రోజులలో మా పార్టీ తరఫున మా నాయకుల ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఆర్ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఏదైతే ఉందో మా సర్పంచ్లు దాదాపుగా మాకు ఇక్కడ 14 మంది సర్పంచ్లు వస్తున్నారు మా పార్టీకి. వారికి కాకుండా మిగతా వాళ్ళకు కాంగ్రెస్కు సంబంధించిన సర్పంచ్లకి వాళ్ళు ఎన్ఆర్ఈజీఎస్ ఏదో ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ ఏ పార్టీ అని లేదు, అందరికీ సమానంగా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు దాన్ని ఆలోచించి అందరు సర్పంచ్లు కూడా సమాన స్థాయిలో ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వాటిని కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.